కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ ఏంటి? లక్షల కోట్ల ప్రాజెక్ట్ ఇక నిరుపయోగమేనా? దీనిపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ సేవ్. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ముందుకు వెళతామని చెప్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. నిర్మాణంలో లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ సూచించింది. ఏదైనా ప్రమాదం జరిగితే పరిసర ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. నీళ్లు నిల్వ చేయాలని కొందరు బ్యారేజ్ల దగ్గరకు వెళ్లి డ్రామాలాడుతున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో నాణ్యతపై ఫోకస్ పెట్టుంటే బాగుండేది అంటున్నారు. రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందనుకుంటే ఆ విధంగా ముందుకు వెళతామని చెప్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. సేఫ్టీ అథారిటీ వారు నిర్ధారణ చేసిన తర్వాత ఆ బ్యారేజ్లో నీళ్లు నిల్వ చేయాలన్నా, నిల్వ చేస్తే ప్రమాదం ఉండదని వారు చెప్పే ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం. ఉదాహరణకి డ్యామ్ సేఫ్టీ అధికారులు వారు ఇచ్చిన నివేదికలో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్లో, నిర్మాణంలో లోపాలున్నాయి. నీటి నిల్వ చేస్తే మళ్ళా పెద్ద ఎత్తున ప్రమాదం కనబడే అవకాశం ఉందని వారు చెప్పడంతో ఈరోజు ఒకవేళ నీటి నిల్వ చేస్తే కన్స్ట్రక్షన్లో మన మేడిగడ్డ జరిగిన అంశం మళ్ళా తిరిగి అవుతే ఆ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి ముంపుకు గురై ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ పంట నష్టం కావచ్చు. ఆ విధమైనగా ఇప్పుడు మేము తీసుకునే నిర్ణయం కాదు. ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చే నివేదిక ద్వారానే ప్రతి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నాం. సాంకేతిక పరంగా ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాం.